ఇది నా కథ కాదు, నా స్నేహితుడు గణేష్ కథ. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కథ. గణేష్ వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్. వీడిది ఒక మామూలు రైతు కుటుంబం. గణేష్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి వాళ్ళ కష్టాలని తీరుస్తాడని వాళ్ళ తల్లిదండ్రులు వీడిపైనే ఆశలు పెట్టుకున్నారు. అది ఫిబ్రవరి 13వ తారీఖు. గణేష్ నాతో చివరిసారిగా మాట్లాడిన మాటలు. ఒక అమ్మాయిని ప్రేమించానని, అమ్మాయి అంటే చాలా ఇష్టమని, ఆ అమ్మాయి కూడా వీడంటే ప్రాణమని చాలాసేపు మాట్లాడాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత గణేష్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనే వార్త నన్నే కాకుండా నా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా కదిలించింది. ఆ క్షణాన వాడి తల్లి తండ్రి పడ్డ ఆవేదన చూస్తే ఏడవకుండా ఎవ్వరూ ఉండలేరు. నిర్జీవంగా పడి ఉన్న గణేష్ని చూస్తుంటే వాడు నాతో మాట్లాడిన మాటలే చివరిసారిగా గుర్తొచ్చాయి. వాడిని ప్రాణంగా ప్రేమిస్తుందని గణేష్ నాతో చెప్పిన ఆ అమ్మాయి చివరి క్షణంలో వాడిని చూడడానికి ఎందుకు రాలేదు అనేదే నా ప్రశ్న. అసలు ఆ అమ్మాయికి గణేష్ చనిపోయాడు అనే విషయం తెలిసిందా తెలియలేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నమ్మలేని నిజాలే బయటకు వచ్చాయి. అవేంటో ఒకసారి మీరే చూడండి. భవానీపురం బంధాలకు పెట్టింది పేరు. అదే బలహీనతను బలంగా చేసుకుని అప్పు తీసుకున్న వారిని బానిసలుగా చూస్తున్న వడ్డీ వ్యాపారి బలరాం నాయుడు అనే మూర్ఖుడు పుట్టిన ఊరు కూడా ఇదే. అందరి ముందు దేవుడిలాగా ఆదుకుంటాడు. ఎవ్వరికీ తెలియకుండా అన్యాయంగా అధిక వడ్డీతో భయపెట్టి వాళ్ళు తనఖా పెట్టిన భూములు బలవంతంగా సంతకాలు పెట్టించి భూముల్ని లాక్కుంటాడు. ఎవరైనా తనకి ఎదురు తిరిగితే వాళ్ళ ప్రాణాలు సైతం తీయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించడు. లక్ష్మి, గణేష్ గుర్తుకొచ్చాడా? అవునయ్యా, వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఒక్కసారి మాట్లాడాలని ఉంది. ఎలా ఉన్నాడో ఏటో. ఎక్కడికయ్యా? ఆ వాసు ఉన్నాడేమో చూసి వస్తాను. అందుకే చెప్పాను 2 ఆవులు కొనమని. చూడు మన కుడితే ఆవులు ఎలా బలిసాయి మాయాలివి. ఏంట్రా వాసు, ఏదో తిడుతున్నావు? రోజుకి ఎంత కుడితేస్తున్నాను, ఒక్కరోజు జున్ను పాలు ఇచ్చావా? అదా నీ బాధ. జున్ను పాలకి ఉందిరా, జున్ను ఇస్తాను ఒకసారి రా. జున్ను ఇస్తాను గాని మీ అత్తయ్య గణేష్ మీద బెంగ పెట్టుకుంది, ఒకసారి ఫోన్ చేయరా. మామ జున్ను ఇస్తాను అన్నప్పుడే తేడా కొట్టింది. హలో, ఏరా గణేష్, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నా? అదేం లేదు మాయ, ఎగ్జామ్స్ అవుతానే కదా, కొంచెం బిజీ అంతే.
ఇదిగో అమ్మ మాట్లాడుతుందట, ఒకసారి. ఇవ్వమ్మయ్యా. బాబు నాయనా గణేష్, అమ్మా. ఎలా ఉన్నావయ్యా? నేను బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నీ ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. అయినా గణేషు, చెప్పు నాన్న. నువ్వు బాగా చదువుకో అయ్యా. మా ఆశలన్నీ నీ మీద పెట్టుకున్నావు. పంటలు చూస్తే అంతంత మాత్రంగా ఉన్నాయి. నువ్వు బాగా చదువుకోవాలని అప్పు చేసి మరీ చదివిస్తున్నావు. నాన్న, కాలేజీ టైం అవుతుంది, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను, సరేనా? నాయనా, చెప్పు నాన్న. వీలైతే ఒకసారి ఊరొచ్చి పోనాయనా, మీ అమ్మ బెంగ పెట్టుకుంటుంది. 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, అయిపోయిన వెంటనే బయలుదేరుతాను నాన్న, ఓకేనా? సరే. హలో కన్నా. హాయ్ బంగారం. ఫుల్ బిజీనా? అదేం లేదు, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాను అంతే. ఓకే కానీ రేపు February 14th గుర్తుందా? గుర్తుంది బంగారం. రేపటితో మన ప్రేమ చిగురించి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఓకే కానీ రేపు స్పెషల్ ఏంటి? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నువ్వు అడిగితే గిఫ్ట్ ఏంటి బంగారం, నా ప్రాణాలైనా ఇచ్చేస్తా. చెప్పు, ఇవ్వమంటావా? నీ ప్రాణాలు నాకెందుకు? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి చాలు. షూర్, తప్పకుండా. ఓకే కన్నా, లవ్ యూ, బాయ్. ఓకే బంగారం, లవ్ యూ టూ. గుడ్ మార్నింగ్ బంగారం, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ కన్నా, విష్ యూ ద సేమ్. సేమ్ టు యూ బంగారం. ఓయ్ కన్నా, అమ్మ వాళ్ళతో బయటకు వెళ్తున్నాను. ఈవినింగ్ మనం రోజు కలుసుకునే ప్లేస్కి రా, లేకపోతే పక్కనే ఉన్న పార్క్ లో కలుద్దాం. సరే బంగారం. ఓకే కన్నా, బాయ్. ఏరా కృష్ణ, తినడానికి రెడీ అయినట్టున్నావు? అయ్యా, మీరు ఈ టైంలో? మరి ఏడ్ చేయమంటావరా? నువ్వు పగలంతా వెళ్ళి పొలంలో పని చేసుకుంటావు, అదే టైంలో నేను వచ్చాను అనుకో, తీసుకునే డబ్బులు ఎగ్గొట్టాలని నీ పెళ్ళం జాకెట్ సింపుకుంటే ఎవరికరా బక్క? నాకే కదా. అదేంటయ్యా అలా అంటారు? నీ కొడుకు ఏదో చదివేసి ఊరిని నిన్ను ఉద్ధరిస్తాడని నా దగ్గర అప్పు చేసి మరీ చదివిస్తున్నావు. దానికి అసలు లేదు, వడ్డీ లేదు. ఏంట్రా నీ ఉద్దేశం? పంట మొత్తం నాశనం అయిపోయింది, ఏం చేయాలో తెలియడం లేదు. పంట పోయిందని వంట చేసుకుని తినడం మానేసి వేట్రా? అయినా నీ పంటను చూసి నేను అప్పు ఇవ్వలేదురా, పంట వేసే భూమిని చూసి నేను అప్పు ఇచ్చాను. మర్యాదగా చెప్పు, భూమి రాసిస్తావా, డబ్బులు కడతావా? అయ్యా, నాకున్నదే ఎకరం భూమి, అది మీరు తీసుకుంటే నా కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాను? మీరే పెద్ద మనిషి చేసుకుని కాస్త గొడవ ఇప్పించండి అయ్యా. సరేరా, నువ్వు అడిగిన గొడవిస్తాను, కానీ నీ పెళ్ళాన్ని నా ఇంటికి పంపించు. అయ్యో, ఏట్రా మీదకొస్తున్నా?
తినడానికి తిండి లేకపోయినా పౌరుషం మాత్రం తగ్గదరా మీకు. అయినా నేను పంపించమనేది నా పక్కలో పడుకోవడానికి కాదురా, నా ఇంటి పని మనిషిగా. మాట జాగ్రత్తగా రాని నాయుడు గారు. మా అలాంటి వాళ్ళు 3 పూటల మట్టి పిసుక్కుని పంట పండిస్తున్నాం కాబట్టి మీలాంటి నాయకులు 3 పూటల తిని అధిక వడ్డీ పేరుతో మాలాంటి పేదవాళ్ళకి ప్రాణాలు పోయేలా చేస్తున్నారు. ఏంట్రా అప్పగా, ఏంటి నీతులు బాగా చెప్తున్నావు? నీ అప్పు తీరిపోయిందానా? అప్పు ఇచ్చేటప్పుడు నేను దేవుణ్ణా, తిరిగి కట్టమంటే నేను రాక్షసుల్లా కనిపిస్తున్నానా? కృష్ణ, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నా అప్పు తీరుస్తావా లేదా నీ భూమి నా పేరు మీద రాసిస్తావా?